బీజేపీపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. గ్రామాల నుంచి క్యాడర్ని పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. 2023 ఎన్నికల్లో బీజేపీ 4, కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 2 స్థానాల్లో పాగవేగా ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేల హవా కొనసాగింది. తన మార్కుతో బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిర్మల్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులుగా యువకులను నియమించుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది కాంగ్రెస్. రానున్న రోజుల్లో బీజేపీని నిలువరించేలా కీలకమైనటువంటి వ్యూహాల్ని రచిస్తున్నట్టుగా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. ఇటీవల చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ హవా ఉన్న చోట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన రాజకీయాలు కావచ్చు, పార్టీ పట్టును పెంచే విధంగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితే కీలకంగా మారాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పట్టున్నటువంటి నియోజకవర్గాల్లో ఆ ప్రాంతాల్లో కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ను అక్కడ బలోపేతం చేసే దిశగా రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి అడుగులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్, ముఖ్యంగా చూసుకుంటే మురళి 2023 ఎలక్షన్స్లోనే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి పెద్ద ఎత్తున అయితే వెద్మా బొజ్జు కావచ్చు, అలాగే ఆత్రం సుగుణ కావచ్చు, సో అందరికీ అంటే ఆయన వర్గానికి పెద్దపీట వేసే ప్రయత్నం చేశాడు. సో ఈ నేపథ్యంలోనే అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఏదైతే ఆదిలాబాద్కు సంబంధించి ఇక్కడ ఆదిలాబాద్లో ముఖ్యంగా బీజేపీ కొంచెం ఎక్కువ పొజిషన్ ఉంటుంది, ఎక్కువ సీట్లు కూడా ఉంటాయి, బీజేపీకి ఆధిపత్యం అనేది ఉంటుంది. సో దీన్ని చెక్ పెట్టే విధంగా ముఖ్యంగా బీఆర్ఎస్కి ఆదిలాబాద్ని అందనివ్వకూడదు, బీజేపీని కూడా ఎంత త్వరగా ఇది చేస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత మంచిది. 2029లో ఎలక్షన్స్లో భాగంగా ఆయన యాక్షన్ ప్లాన్ ఏదైతే ఆయన రెడీ చేసుకుంటున్నాడో అందరినీ అన్ని 10 జిల్లాల నుంచి కూడా ఒక్కొక్క జిల్లాని ఆయన సమక్షంలోకి ఆయన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటున్నాడు. దాంట్లో భాగంగానే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి డీసీసీ సంబంధించి ముఖ్యంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో 3 యువకులకు అలాగే ఆయన అనుచరులకు ఏదైతే ఆత్ర సుగ్నా కావచ్చు, అలాగే వెద్మా బొజ్జు కావచ్చు, ఏదైతే నరేష్ జాదవ్ కావచ్చు, 3 కూడా ఆయనకు సంబంధించిన లీడర్లను, కొత్త లీడర్స్, యంగ్ లీడర్స్, ముఖ్యంగా ఆయన స్టైల్లో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో అదేవిధంగా ఆయన పొలిటికల్ ఎజెండా కూడా ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా పొలిటికల్ అక్కడ ఆదిలాబాద్లో మొత్తం స్థానికంగా ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళు, అలాగే అక్కడ ఆధిపత్యం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా అందరినీ కలుపుకొని ఆయన ఏదైతే పొలిటికల్ ఎజెండాలో భాగంగా ఆయన రూట్లో 2029లో మళ్ళీ నేనే సీఎం అవుతాను అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య కామెంట్స్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో దీంట్లో అనుగుణంగానే ఆదిలాబాద్ జిల్లాకు బీజేపీకి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా వీళ్ళని తెరపైకి తీసుకున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్లో చూసుకుంటే కనుక ఆదిలాబాద్ పాయల్ శంకర్ బీజేపీ నుంచి ఉన్నాడు. మొన్న ఏదైతే మీటింగ్లో సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి మీటింగ్లో పాయల్ శంకర్ బీజేపీ పార్టీ అని మర్చిపోయేలాగా రేవంత్ రెడ్డిని పొగిడిన పరిస్థితులు కనబడ్డాయి. సో ఇది కావచ్చు. అలాగే బోధ్లో అనిల్ జాదవ్ ఉన్నారు, ఈయన బీఆర్ఎస్కి సంబంధించి. మూదోల్లో పవర్ రామారావు ఉన్నారు, ఖానాపూర్లో వెద్మా బొజ్జు ఉన్నారు, ఆసిఫాబాద్ కోవా లక్ష్మి ఉన్నారు, సిర్పూర్ పాల్వాయ్ హరీష్ ఉన్నాడు బీజేపీ నుంచి. సో ముఖ్యంగా ఇలాంటి నేతలు, అలాగే ఏదైతే ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి సీనియర్ లీడర్గా ఉన్నారు. వివేక్ వెంకటస్వామిని చెక్ పెట్టలే అంటే సీనియర్ నేత కాబట్టి చెక్ పెట్టలే ప్రయత్నం. అలాగే మొత్తం ఆదిలాబాద్ జిల్లాను రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లోకి చేసుకోవాలి 2029లో. సో ఆదిలాబాద్లో ముఖ్యంగా ఏదైతే 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పెద్దపీట వేయాలి. దాదాపు 10 సీట్లు 12 సీట్లే కూడా కాంగ్రెసే సాధించాలి. సో ఇప్పటి నుంచే అడుగులు వేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా అందరికీ చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా డీసీసీ నియామకం కావచ్చు, అలాగే ఆయన వర్గానికి పెద్దపీట వేయడం కావచ్చు, దీంట్లో స్పష్టంగా కనబడుతుంది మురళి. దీనికి సంబంధించి కూడా అదే తీరులో డీసీసీ నియామకం కావచ్చు, అలాగే వెద్మా బొజ్జుకి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉన్నారు. నిర్మల్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులుగా వాళ్ళనే నియమించడం కావచ్చు, లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ హవా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రధానంగా చేపడుతున్నటువంటి పనులు కావచ్చు, లేకపోతే పార్టీ తరఫున కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా సమన్వయంతో కొనసాగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఓటర్లని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి అడుగులు కూడా కొన్ని కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది కదా సార్, వాటిని ఎలా చూడొచ్చు అంటారు?
ఎస్, డెఫినెట్గా ఆదిలాబాద్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, ఆదిలాబాద్కి సంబంధించి పాల్వాయి హరీష్ ఉన్నారు. సో ఇట్లా ముఖ్య లీడర్స్ కూడా బీజేపీ నుంచి ముఖ్య నేతల్లో కొందరిలో ఈ ఈ ఈ ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించే ఉన్నారు. సో వీళ్ళని ముఖ్యంగా చెక్ పెడితే గనక సో బీజేపీకి కూడా క్యాడర్ తగ్గుతుంది. సో ముఖ్యంగా యువకులను ఎంకరేజ్ చేసి అలాగే ప్రజల దగ్గర ఎవరైతే ఉంటున్నారో, ఇప్పుడు వెద్మ బొజ్జు తీసుకుంటే, ఆత్రం సుగ్నా తీసుకుంటే, వీళ్ళు ముఖ్యంగా ప్రజల్లో ఉంటారు, ఎప్పుడు కూడా ప్రజలకు అనుగుణంగా ఉంటారు. సో వీళ్ళంతా కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతూ ఉంటారు, లోకల్ అంటే మనలో ఒకటిగా ఉంటారు. సో ఇది గమనించిన రేవంత్ సో దీన్ని వ్యూహంగా మార్చుకొని ఆయన నియోజకవర్గంతో పాటు ఆయనకు అనుబంధంగా ఉండే అందరినీ, అంటే ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో యువకులు, అలాగే సామాజిక వర్గం కూడా ఇటు ఎస్టీకి సంబంధించి అలాగే సామాజిక వర్గానికి సంబంధించి కూడా పెద్దపీట వేస్తూ ఉన్నాడు. రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి సో రిజర్వ్లో కూడా ఆయన ముఖ్యంగా ఫోకస్ పెట్టారు. సో దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదేమైనప్పటికీ ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీని చెక్ పెట్టాలి. సో బీజేపీ చెక్ పెట్టాలంటే నేను ఎవరెవరితో రాజకీయం చేయాలి, ఎవరెవరిని ముందు పెట్టాలి, ఏ ప్రణాళికలు వేయాలనేది స్పష్టంగా ఆయన ఎంచుకున్నారు. సో దీంట్లో భాగంగానే సో అటు ఆత్రం సుగుణ కావచ్చు, ఏదైతే వెద్మ బొజ్జు కావచ్చు, అలాగే సతీష్ దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కూడా ఆయన సానుకూల వైఖరితో ఉన్నారు అనేటువంటి మాట, వారి నియోజకవర్గాలకు కావాల్సినటువంటి నిధులు మంజూరు చేయడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నమే కాకుండా నేతల్ని, నాయకుల్ని, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి అనేటువంటి మరొక వార్త కూడా ఉంది, సమాచారం. దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా మొన్న ఏదైతే మాట్లాడినటువంటి బీజేపీ నేత మాట్లాడవంటి మాటలు కూడా పెద్ద ఎత్తున పాయల్ శంకర్ ఏదైతే మాట్లాడాలో పెద్ద చర్చనీయాంశమైంది. అంటే ఈయన బీజేపీలో ఉన్నాడా? ఎందుకంటే పార్టీలకు అతీతంగా నేను అడగగానే నాకంటే ఎక్కువ, నేను అడిగిన దానికంటే ఎక్కువ కూడా నిధులు ఇచ్చాడు. సో నేను ముఖ్యమంత్రిని పొగడం కాదు, నిజంగా ముఖ్యమంత్రి నా మీద ప్రేమతో ఈ నిధులు ఇవ్వడం. సో ఇలాంటి వ్యాఖ్యల వెనుక మరి ఏం జరుగుతుంది అంటే ఒకవైపు మరి ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరుతాడా అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు వినబడ్డాయి. సో ఈ నేపథ్యంలోనే అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఆయనకు అత్యంత సన్నిహితుడు. సో ముఖ్యంగా ఇదంతా చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా దాదాపు 1500 సీట్లు ఉన్నాయి మురళి. దీనికి సంబంధించి మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి 1500 పైచిలుకు సీట్లు ఉన్నాయి. దీంట్లో దాదాపు 700 పైచిలుకు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో కాంగ్రెస్ పార్టీ గతంలో 2023లో ఎక్కువ బీజేపీ ఉండే. సో ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముందుంది. సో ఈ నేపథ్యంలోనే వచ్చే ఎలక్షన్స్లో ఇంకా ముందుకెళ్ళాలి. సో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మనం ముందుంటే 2029 యాక్షన్ ప్లాన్, రేవంత్ యాక్షన్ ప్లాన్ ఆదిలాబాద్ జిల్లాలో పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పట్టున్నటువంటి నియోజకవర్గాల్లో యువకులకి బాధ్యతలు అప్పగించడం కావచ్చు, లేకపోతే ఇతరతర పార్టీ కార్యక్రమాల్లో వారే చురుగ్గా పాల్గొంటూ ఉండడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం తరఫున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాగా వేయాలని చూస్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ మీద ఆయనైతే ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడంతో పాటు స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలను కూడా తమ వైపుకు తిప్పుకునేటువంటి కీలకమైనటువంటి ప్రణాళికలో రేవంత్ రెడ్డి ముందడుగేస్తున్నారనేటువంటి సమాచారం అయితే బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.